ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే జస్ట్ బిఫోర్ రాజ్యసభ ఎలక్షన్ వచ్చినప్పుడు అది అంతే. అయితే కొంచెం నేను నీతిమంతుడిగా ఉన్నాను అనిపించుకోవడం కోసం ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురిని కూడా చేస్తే నేను సమన్యాయమే చేశాను అనిపించుకోవాలని వాళ్ళ సీఎం గారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ 151కి ముగ్గురు అక్కడ 23కి నలుగురు పోతారు. అంటే 23కి 4 పోతే 19కి వచ్చేస్తుంది కదా. ఈ 157ని 4 పోతే 147 ఉంటారు కదా. కాబట్టి సముచి ఉన్నప్పుడు 2 4 అంటే అదొక 45 41 ఉండాలనుకుంటా ఓట్లు. ఎలాగైనా రాజ్యసభ. ఇంకొకటి నాకు చిన్న డౌట్ అండి, ఒక ఎక్స్పర్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే రాజ్యసభలో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యే తన వీళ్ళకి చూపించాలట కదా, ఏజెంట్కి చూపించాలట, చూపించి అందులో చూపించాలట, ఎమ్మెల్యేలే చెప్తున్నాడు చూపించాలట సొంత అభ్యర్థికి. చూపించినప్పుడు ఒకవేళ కనుక అది వేరే వాళ్ళకి వేసినట్టయితే డిస్క్వాలిఫై చెయ్యమని అడిగితే వెంటనే చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అబ్జర్వర్స్ ఉంటారు సాయి గారు, వాటికి మీరు ఓటు చూపించి వేయాలి. ఒకవేళ కనుక ఓటు చూపించినప్పుడు మీరు వేరే అడుగుతున్నా అక్కడే మనం ఛాలెంజ్ చేస్తాం. అట్లే కాదండి గారు, గుజరాత్ లో ఇలా చూపించేశారనే కదా అది ఒక సీటు అది పోయింది. బీజేపీ వాళ్ళు చూపించాడని చూపించి బీజేపీకి వేసాడని డిస్క్వాలిఫై అయ్యారు. అది ఓకే ఓకే, బీజేపీ డిస్క్వాలిఫై అయ్యారు వాళ్ళు. ఉందండి, ఉంది. ప్లస్ సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది, ఏది అట్లా డిస్క్వాలిఫై చేయడాన్ని. ఇంకొక విషయం, వాళ్ళ జగన్ గారు చిత్తశుద్ధి సిన్సియారిటీ ఉంటే కొంతవరకు బెటరే. ఏమని ఆ నలుగురిలో ఎవరిని మంత్రి చేయలే, అంతవరకు నేను ఒప్పుకుంటా. 23 మంత్రులు చంద్రబాబు నలుగురిని చేశారని ఈయన ఎక్యూజ్ చేశాడు కాబట్టి ఆయన నలుగురిలో ఎవరిని చేయలేదు, అంతవరకు కంపారిటివ్ గా బెటర్. కానీ ఆ నలుగురిని అప్పుడే ఆయన మళ్ళీ ఎందుకు పోటీ చేయమల్లా చేసేసి మళ్ళీ పోటీ చేయించేసి ఉంటే బాగుండేది కదా. ఇవాళ 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక ఇప్పుడు చేయటం ఏ రకంగా ఎథికల్ రైట్? రఘునాథ్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి చివరికి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండటం ఇష్టం లేదు ఆయన, ఎందుకో మరి. ఎందుకంటే ఆ నలుగురు ఇప్పుడు ఆ 23లో ఆ నలుగురు తీసేశారు అనుకోండి, 19కి వస్తాడు. ఇంకొక ఇద్దరిని కూడా తీసేసామనుకోండి, ప్రతిపక్ష హోదా కూడా పోతుందండి. జగన్ గారు జాలి తలిచి ఇచ్చినట్టు మరి అమాయకంగా బెళ్ళకిస్తున్నారు. కానీ ఒక పాయింట్ చెప్పండి, రాష్ట్ర